అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. భలే వెరైటీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడూ ట్రై చేసి ఉండరనే నేను అనుకుంటున్నాను. దాదాపు చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను ఈ రెసిపీ. కొత్తిమీర కారం ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఎండు కొబ్బరి, అలాగే వెల్లుల్లిపాయలు, రుచికి తగినంతగా ఉప్పు, కారం తీసుకోవాలి. ఇక్కడ మనము కొత్తిమీర క్వాంటిటీని బట్టి ఎండు కొబ్బరి కానీ వెల్లుల్లిపాయలు కానీ తీసుకోవాలండి. కానీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీని, చాలా బాగుంటుంది. ఒక కొత్త టేస్ట్ని మీరు టేస్ట్ చేసామా అనుకుంటారు. ట్రై చేయకపోయారనుకోండి, ఒక మంచి రెసిపీని, మంచి టేస్ట్ని మీరు మిస్ అవుతారు. ఇక్కడ చూడండి, ప్రాసెస్ స్టార్ట్ అయింది. ముందుగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఎండు కొబ్బరి వేసుకోండి. తర్వాత వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం వేసుకోండి. ఎందుకంటే ఎండు కొబ్బరి కొంచెం మెదగడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వీటన్నిటిని కలిపి ఒకసారి మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద కట్టలు ఒక 4 కట్టల కొత్తిమీర తీసుకున్నానండి. ఆ కొత్తిమీరకు తగినంతగా నేను వెల్లుల్లిపాయలు ఒక చిన్న వెల్లుల్లిపాయ తీసుకున్నాను మొత్తంగా. అలాగే ఎండు కొబ్బరి ఒక సగం చిప్ప వరకు ఎండు కొబ్బరిని చిన్నగా కట్ చేసి తీసుకున్నాను అనమాట. ముందుగా అవి మిక్సీ చేసుకున్నాక మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను, మీ మిక్సీ జార్ పెద్దదైతే ఒకేసారి మొత్తం మిక్సీ చేసుకోవచ్చు. నేను 2 సార్లుగా మిక్సీ చేసుకుంటున్నాను. కొత్తిమీరను పెట్టేసి ఇలా మిక్సీ చేసుకోవాలి. తర్వాత మనం వేయించుకునేటప్పుడు ఎలాగో మొత్తం కలుపుకుంటాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. చూసారు కదా, కచ్చా పచ్చాగా కొంచెం అక్కడక్కడ కొత్తిమీర కాడలు, ఆకులు కనిపిస్తూ ఉంటాయి, ఏం కాదు. వాటర్ వేసుకోకుండానే మిక్సీ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మనం కొత్తిమీరను శుభ్రంగా కడిగి ఆరబెట్టి పెట్టుకొని ఉంటాము. కొంచెం వాటర్ ఉన్నా ఏం పర్వాలేదు, అదే వాటర్తోనే మనకు మిక్సీ అవుతుందన్నమాట. నెక్స్ట్ మనం బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, అలాగే పచ్చిశనగపప్పు కొంచెం బాగా వేసుకోండి. తినేటప్పుడు పంట కింద తగులుతూ చాలా బాగుంటుంది. వేసుకున్నాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర పేస్ట్ అంతా వేసుకోండి. ఇప్పుడు మనకు ఇది చూడడానికి కొత్తిమీర పచ్చడి లాగానే ఉంటుంది, కానీ రాను రాను సన్నటి సెగ మీద మనం దీన్ని వేయించుకున్నట్టయితే పొడి పొడిగా తయారవుతుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడే మీకు అనిపిస్తుంది కొంచెం లేట్ అవుతుంది, ప్రాసెస్ టైం టేకింగ్ ప్రాసెస్ అని అనిపిస్తుంది. కానీ కొంచెం ఓపికగా చేసుకుంటే ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ 2-3 సార్లు మీకు చూపిస్తున్నాను. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మనం అడుగంటకుండా, మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. మనం తీసుకున్న ఆయిల్ మొత్తం డ్రై అయిపోయింది చూడండి. ఇలా వేయించుకుంటూ నిదానంగా ఈ రకంగా మనకు మంచి థిక్ బ్రౌన్ కలర్ వచ్చి పొడి పొడిగా మనకు గరిటెకి అప్పుడే అంటుకోకుండా ఉంటుంది. అదే మనకు గుర్తు అనమాట. కొత్తిమీర పొడి మనకు రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుంది అంటే మిగతా ఐటమ్స్ ఏమీ లేకపోయినా ఈ పొడితోనే మనం కడుపు నిండా అన్నం తినేయచ్చు, అంత బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో సపోర్టివ్గా ఉంటుంది. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.